जगदम्बा माँ ओम राधे के स्मृति दिवस पर ఓం రాధే యొక్క స్మృతి దినము రోజున आप सभी ने मीठी मम्मा के మీరందరూ మధురమైన మమ్మ యొక్క 42वें पुण्य स्मृति दिवस पर विशेष उनके मधुर महावाक्य सुने। 42లో పుణ్య స్మృతి దినము రోజున వారి యొక్క విశేష మహావాక్యాలను విన్నారు. तथा अपने अपने सेवा केंद्रों पर भोग भी लगाए। అనగా తమ తమ సేవా కేంద్రాలలో భోగాన్ని కూడా పెట్టుకున్నారు. मीठी माँ की पालना लेने वाले మధురమైన అమ్మ యొక్క పాలనని తీసుకునేవారు बहुत गिने चुने చాలా అరుదైన పిల్లలు, थोड़े बच्चे अभी साकार में हैं। కొద్ది మంది పిల్లలు ఇప్పుడు సాకారంలో ఉన్నారు. जिनके अनुभवों से हम सभी लाभान्वित होते रहते हैं। వారి యొక్క అనుభవాల ద్వారా మనమందరము లాభాన్ని పొందుతూ ఉన్నాము. मधुबन में भी पुराने पुराने भाई बहनों ने दादियों ने अपन మధువనంలో కూడా పురాతన అన్నయ్యలు, అక్కయ్యలు, దాదీలు मीठी माँ को याद करते हुए उनकी विशेषताओं का वर्णन किया। తమ మధురమైన అమ్మని గుర్తు చేసుకుంటూ తన యొక్క విశేషతల యొక్క వర్ణనని చేశారు. जब दादी जी से पूछा कि दादी मम्मा की विशेषताएं सुनाओ, ఎప్పుడైతే దాదీజీని అడగడం జరిగిందో, దాదీ మమ్మ యొక్క విశేషతల్ని వినిపించండి. तो दादी बोली, అప్పుడు దాదీ అన్నారు, हर एक के मुख पर मम्मा बहुत बहुत गंभीर दिखाई दे रही थी। ప్రతి ఒక్కరి నోటి ద్వారా మమ్మ చాలా చాలా గంభీరంగా కనిపించేవారు. लेकिन मम्मा गंभीरता के साथ दूरंदेशी भी थी। కానీ మమ్మ గంభీరతతో పాటు దూరపదేశి అయి కూడా ఉండేది. विशाल दिल थी, బ్రహ్మాండమైన హృదయం గలదై ఉండేవారు. सयानी थी, समझू थी। నేర్పరి, తెలివైనది. मम्मा की वाणी भी बहुत स्वीट थी। మమ్మ యొక్క వాణి కూడా చాలా స్వీట్గా ఉండేది. मन कहे कि सुनते ही रहो। మనసు కనిపిస్తుంది ఏమనంటే వింటూ ఉండాలి అని. मम्मा जब शुरू में बाबा के पास आई మమ్మ ఎప్పుడైతే ప్రారంభంలో బాబా దగ్గరికి వచ్చారో तो बहुत अच्छी डांसर थी। అప్పుడు చాలా మంచి డాన్సర్ అయి ఉండేవారు. मम्मा मेरी क्लास फेलो थी। మమ్మ మా తరగతి స్టూడెంట్. मम्मा से सबको शक्ति की भाषण आती थी। మమ్మ ద్వారా అందరికీ శక్తి యొక్క భాషణ అనేది వచ్చేది. मम्मा का स्लोगन था, हुक्मी हुकुम चलाए रहा है। భాషణ అనేది వచ్చేది. మమ్మ యొక్క స్లోగన్ అయ్యింది, ఆజ్ఞ ఆజ్ఞగా నడిపిస్తున్నారు. तो दादी ने बहुत प्यार से मम्मा की इन विशेषताओं का वर्णन किया। అయితే దాది చాలా ప్రేమగా మమ్మ యొక్క ఈ విశేషతల యొక్క వర్ణన అనేది చేశారు. दादी जानकी ने भी टीचर्स क्लास में मम्मा की अनेक विशेषता सुनाई। దాది జానకి కూడా టీచర్ల యొక్క క్లాసులోని మమ్మ యొక్క అనేక విశేషతల్ని వినిపించారు. 21 तारीख को मधुबन 21వ తేదీన మధువనం और शांतिवन में विशेष मम्मा के निमित्त किस प्रकार का भोग लगाया गया। విశేషంగా మమ్మ యొక్క 21 ప్రకారాల భోగాన్ని పెట్టడం జరిగింది. इसमें 14 प्रकार के वैरायटी फल అందులో 14 రకాల వెరైటీ ఫలాలు, और 7 प्रकार की टोलियां थी 7 రకాల ప్రసాదాలు जो भोग के पश्चात सभी भाई बहनों को दी गई।
భోగం తర్వాత అందరూ అన్నయ్యలకి అక్కయ్యలకి ఇవ్వడం అనేది జరిగింది. विशेष मीठी मम्मा के निमित्त मोहिनी बहन जी ने भोग का संदेश सुनाया। విశేష్ భోగం రోజు మోహిని బెహన్ మమ్మా యొక్క విశేష సందేశాన్ని వినిపించారు. आज ఈరోజు जब वतन में पहुंची तो देखा ఎప్పుడైతే వతనంలోకి చేరుకున్నానో అప్పుడు చూశాను मुख्य मुख्य दादियां और भाई ముఖ్య దాదీలు మరియు అన్నయ్యలు बाबा के चारों ओर आपस में कुछ रूरियान कर रहे थे। బాబా నలువైపులా ఆత్మిక సంభాషణ అనేది చేస్తున్నారు. तो मैं एक तरफ जाकर के खड़े होकर देखने लगी। అప్పుడు నేను ఒకవైపుగా వెళ్ళి నిలబడి చూస్తూ ఉన్నాను. वो सभी रूरियान में इतने मस्त थे వారందరూ ఆత్మిక సంభాషణలో ఎంత బిజీగా ఉన్నారు అంటే जो कोई ने मुझे देखा भी नहीं। ఎవరూ కూడా నన్ను చూడలేదు. ऐसे लगता था जैसे कोई ये बात पर ये लोग आपस में राय कर रहे हैं। అలా అనిపించేది ఏదో ఒక గుహ్యమైన రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు. थोड़ी देर बाद उनका ध्यान मेरी ओर गया और बोले కొద్ది సమయం తర్వాత వారి యొక్క ధ్యాస అనేది నా మీదకు వచ్చింది మరియు అన్నారు, देखो ये आ गई। చూడండి తినొచ్చేసింది. फिर मैं आगे बढ़ी తర్వాత నేను ముందుకు వెళ్ళాను और उन सभी से नैन मुलाकात करते మరియు వారందరి ద్వారా నయనాలతో కలుస్తూ बहुत खुश हो गई। చాలా ఆనందపడిపోయాను. तो बाबा ने कहा बच्ची बैठो। అప్పుడు బాబా అన్నారు, బచ్చి కూర్చో. बाबा बोले क्या समाचार लाई हो? బాబా అన్నారు, ఏం సమాచారాన్ని తీసుకొచ్చావు? तो मैंने बाबा को सुनाया। అప్పుడు నేను బాబాకి వినిపించాను. दीदी बोलती है कि हमारी दादी का क्या समाचार है? దీది అంటారు, మా దాది యొక్క సమాచారం ఏమిటి అని. तो मैंने कहा बाबा बैठा है। అప్పుడు నేను అన్నాను, బాబా కూర్చొని ఉన్నారు. तो मम्मा कहती आप तो सुनाओ। అప్పుడు మా అమ్మ అంటారు, నువ్వైతే వినిపించు, మీరైతే వినిపించండి. तो मैंने सुनाया। అప్పుడు నేను వినిపించాను. हमें ऐसे लगा कि ये लोग जैसे दादी के बारे में ही चर्चा कर रहे थे। నాకు అప్పుడు అనిపించింది వీరు దాది గురించే మాట్లాడుకుంటున్నారేమో. लेकिन सब जैसे बड़े गंभीर थे। ఏ విధంగానంటే అందరూ చాలా గంభీరంగా ఉన్నారు. कौन सी तारीख का संदेश है? ఏ తారీఖు యొక్క సందేశం అయ్యింది? है? मम्मा के स्मृति दिवस का। మమ్మ యొక్క స్మృతి దినము రోజుది. 24 जून। 24 జూన్. मम्मा ने कहा अभी आप क्या समझती हो? మమ్మ అన్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు? कि परिवर्तन में कितना समय रह गया है? ఏమనంటే పరివర్తనలో ఇప్పుడు ఎంత సమయం అనేది ఉంది. तो मैं बाबा की तरफ देखने लगी। అప్పుడు నేను బాబా వైపు చూస్తూ ఉన్నాను. और कहा ये तो बाबा जाने। మరియు అన్నాను, ఇది బాబాకే తెలియాలి. बाबा तो जानी जाननार है। బాబాకైతే అంతా తెలుసు. हम सब तो बाबा के हाथ की कठपुतलियां हैं। మేమందరమీ బాబా యొక్క
కీలుబొమ్మలయ్యాము. जैसे वो बताता है, सुनाता है, चलाता है, हम ఏ విధంగా అయితే ఆయన చెబుతారో, వినిపిస్తారో, నడిపిస్తారో चलते हैं। ఆ విధంగా నడుస్తాము. तो मम्मा ने कहा, అయితే మమ్మ అన్నారు, आप सबकी स्थिति तो हमने మీ యొక్క అందరి స్థితి మేమైతే देखी, सभी तैयार हो रहे हैं। చూసాము, అందరూ రెడీ అవుతున్నారు. बाबा ने कहा, అప్పుడు బాబా అన్నారు, बाबा ने बच्चों की इशारा दिया है బాబా పిల్లలకి సంకేతాన్ని ఇచ్చారు, कि जो कुछ होगा अचानक होगा। ఏం జరిగినా కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. और उसकी शुरुआत जो होगी మరియు దాని యొక్క ప్రారంభం అనేది ఎప్పుడైతే అవుతుందో वो भी नेचुरल कैलेमिटीज से होगी। అది కూడా ప్రకృతి యొక్క వైపరీత్యాల ద్వారా అవుతుంది. और नेचुरल कैलेमिटीज की उथल पुथल अंदर अंदर शुरू हो गई है। మరియు ప్రకృతి వైపరీత్యాలనేవి లోపల లోపల ప్రారంభమైపోయాయి. గందరగోళం అనేది లోపల లోపల ప్రారంభమైపోయింది. नेचुरल कैलेमिटीज ప్రకృతి వైపరీత్యాలు उसका मूल कहाँ से शुरू होता है? దాని యొక్క మూలము అనేది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ప్రకృతి, जिसे कुदरत कहा जाता है। దానినే కుదరత్ అని అనడం జరుగుతుంది. वो कुदरत ఆ కుదరత్ प्रकृति कहो, ప్రకృతి అనండి, जगत की माँ कहो, జగత్తు యొక్క అమ్మ అనండి. उसके द्वारा नेचुरल कैलेमिटीज की उथल पुथल शुरू होती है। ఆమె ద్వారా ప్రకృతి వైపరీత్యాల యొక్క గందరగోళం అనేది ప్రారంభమవుతుంది. उथल पुथल पहले चैतन्य से शुरू होती है कि जड़ से शुरू होती है? గందరగోళం అనేది మొదట చైతన్యం ద్వారా ప్రారంభమవుతుందా లేక జడం ద్వారా ప్రారంభమవుతుందా? निमित्त कौन है? నిమిత్తం ఎవరయ్యారు? जड़ निमित्त बनता है या चैतन्य निमित्त बनता है? జడం నిమిత్తం అవుతుందా లేక చైతన్యం నిమిత్తం అవుతుందా? స్టూడెంట్ అన్నారు చైతన్యం నిమిత్తం అవుతుంది అని. निमित्त साकार को कहा जाता है। నిమిత్తం సాకారంని అనడం జరుగుతుంది. साकार में पार्ट बजाने वाली प्रकृति है। సాకారంలో పాత్రని చేసేది ప్రకృతి అయ్యింది. साकार में पार्ट बजाने वाला प्रकृति पति भी है। సాకారంలో పాత్రని చేసేవారు ప్రకృతి పతి కూడా అయ్యారు. प्रकृति पति भी साकार, ప్రకృతి పతి కూడా సాకారం, प्रकृति भी साकार। ప్రకృతి కూడా సాకారం. परंतु प्रकृति है जड़त्वमयी। కానీ ప్రకృతి అయ్యింది జడత్వమై. पांच तत्वों के संघात को प्रकृति कहा जाता है। పంచతత్వాల యొక్క సమూహాన్ని ప్రకృతి అనడం జరుగుతుంది. पांच तत्व हैं पृथ्वी माता, పంచతత్వాలయ్యాయి ప్రకృతి మాత.
జలము, जल देवता, జలదేవత, वायु देवता, వాయుదేవత, अग्नि देवता, అగ్నిదేవత, आकाश देवता। ఆకాశం దేవత. इन पांचों में मुख्य देवता कौन है? ఈ ఐదుగురుల్లో ముఖ్యమైన దేవత ఎవరయ్యారు? पांचों में मुख्य है पृथ्वी। ఐదుగురులో ముఖ్యమైన వారయ్యారు ప్రకృతి. पृथ्वी में पांचों ही तत्व मौजूद हैं। పృథ్వీలోని 5 తత్వాలు హాజరై ఉన్నాయి. जैसे 5 विकारों में मुख्य विकार है ఏ విధంగానైతే పంచ వికారాలలో ముఖ్యమైన వికారం అయ్యింది काम विकार, కామ వికారం, और उसका मूल है देह अभिमान। మరియు దాని యొక్క మూలమయ్యింది దేహాభిమానం. 5 विकार పంచ వికారాలు और प्रकृति के 5 तत्व, మరియు ప్రకృతి యొక్క పంచతత్వాలు. ये 10 मिलकर के जब तामसी रूप धारण करते हैं ఈ 10 కలిపి ఎప్పుడైతే తమో ప్రధాన రూపాన్ని ధారణ చేస్తాయో तो सृष्टि का विघटन हो जाता है। అప్పుడు సృష్టి యొక్క విఘటన అనేది అవుతుంది. तो ये उथल पुथल अंदर ही अंदर शुरू हो चुकी है। అయితే ఈ గందరగోళం అనేది లోపలే ప్రారంభమైపోయింది. प्रकृति जिसके लिए अव्यक्तवाणी में बोला है दोनों हाथों में, ప్రకృతి దాని గురించి అవ్యక్తవాణిలో చెప్పడం జరిగింది. 2 చేతుల్లో झाड़ू लेकर के एवर रेडी खड़ी है। చీపుర్లని తీసుకొని ఎవర్ రెడీగా నిలబడి ఉంది. उसके लिए कोई टाइम नहीं है, దానికోసం ఏమీ టైం అనేది లేదు, कोई मीटर नहीं है, ఏమీ మీటర్ అనేది లేదు, कोई बटन नहीं है। ఏమీ బటన్ అనేది లేదు. जो बटन बाबा दबाए और ऐसे हो जाए, ఏదైతే బటన్ని బాబా నొక్కగానే అలా అయిపోతుంది. ये प्रकृति का जो कुछ भी होगा ఈ ప్రకృతి యొక్క ఏదైతే జరుగుతుందో सब अचानक होगा। అంతా అకస్మాత్తుగా అవుతుంది. अंदर अंदर उथल पुथल हो रही है। లోపల గందరగోళం అనేది అవుతుంది. जैसे भूकंप आते हैं, ఏ విధంగా భూకంపాలు వస్తాయో तो ज्वालामुखी बाहर पहले ही नहीं फट पड़ता, అప్పుడు జ్వాలాముఖి అనేది ముందే పగలదు. पहले पृथ्वी के अंदर మొదట పృథ్వీ లోపల भारी उथल पुथल होती है। ఎక్కువ గందరగోళం అనేది అవుతుంది. बाद में ज्वालामुखी फूट पड़ता है। అప్పుడు జ్వాలాముఖి అనేది పగులుతుంది अचानक। అకస్మాత్తుగా. तो संदेशी ने कहा दीदी అయితే సందేశి అన్నారు, దీది आप सब अभी क्या कर रहे हो? ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? तो बोला
అయితే అన్నారు, हमारी तैयारी तो बाबा के हाथ में है। మా యొక్క తయారీ అయితే బాబా చేతుల్లో ఉంది. हम तो तैयार हैं। మేమైతే తయారు, రెడీ అయి ఉన్నాము. जब बाबा हमको सिग्नल दे ఎప్పుడైతే బాబా మాకు సిగ్నల్ ఇస్తారో तो हम भी अपना कार्य शुरू करें। అప్పుడు మేము కూడా మా యొక్క కార్యాన్ని ప్రారంభిస్తాము. कौन तैयार है? ఎవరు రెడీగా ఉన్నారు? बेसिक नॉलेज वाले तैयार हैं బేసిక్ నాలెడ్జ్ వాళ్ళు రెడీగా ఉన్నారా, या एडवांस पार्टी तैयार है? లేక అడ్వాన్స్ పార్టీ అనేది తయారా? ये किसने बोला कि हम तैयार हैं? ఇది ఎవరన్నారు మేము తయారై ఉన్నాము అని? एडवांस पार्टी में भी అడ్వాన్స్ పార్టీలో కూడా जो एडवांस ग्रुप है ఎవరైతే అడ్వాన్స్ గ్రూప్ వారు ఉన్నారో, जिसमें अष्टदेव दिखाए जाते हैं, వారిలోని అష్టదేవుల్ని చూపించడం జరుగుతుంది. जिनमें जल वायु अग्नि వారిలో జలము, వాయువు, అగ్ని, आकाश ఆకాశము, देवताएं मुख्य भी दिखाई गई हैं। దేవతల్ని ముఖ్యంగా చూపించడం జరిగింది. जिनके लिए अव्यक्त वाणी में बोला है వారి కోసం అవ్యక్తవాణిలో అన్నారు, कि एडवांस पार्टी तो एवर रेडी है। ఏమనంటే అడ్వాన్స్ పార్టీ అయితే ఎవర్ రెడీ అయి ఉంది. आप लोगों का इंतजार कर रहे हैं। మీ గురించి ఎదురు చూస్తున్నారు. उनका इंतजाम तो हुआ पड़ा है। వారి యొక్క ఏర్పాటైతే తయారు చేయబడి ఉంది. तो बोले हम तो तैयार हैं, जब बाबा सिग्नल दे तो हम भी अपना कार्य शुरू करें। అయితే అన్నారు, మేమైతే తయారు, కానీ బాబా ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారో అప్పుడు మేము రెడీ అయి ఉంటాం. तो ये बाबा का कार्य है। ఇది బాబా యొక్క కార్యం అయ్యింది. हमारे से कार्य लेना और हमको सिग्नल देना। మా ద్వారా కార్యాన్ని తీసుకోవటం మరియు సిగ్నల్ ఇవ్వడం. तो हमने कहा कि आप लोग जल्दी जल्दी हमारे महारथी भाई बहनों को अपने पास बुलाए रहे हैं। అయితే మేమన్నాము, మీరు త్వరగా మా యొక్క మహారథి అన్నయ్యలందరినీ పిలుస్తున్నారు, తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు. सूक्ष्म वतन में సూక్ష్మవతనంలోకి, एडवांस पार्टी में అడ్వాన్స్ పార్టీలోకి. तो कहा आपके पास बाबा है। అప్పుడు అన్నారు, మీ దగ్గర బాబా ఉన్నారు, और बाबा का कार्य है स्थापना का। మరియు బాబా యొక్క కార్యం అయ్యింది స్థాపనది. तो बाबा नई दुनिया की स्थापना के लिए ये सब कार्य करा रहा है। అయితే బాబా కొత్త ప్రపంచం యొక్క స్థాపన గురించి ఇవన్నీ చేయిస్తున్నారు. नई दुनिया की स्थापना में पावरफुल కొత్త ప్రపంచం యొక్క స్థాపనలో పవర్ఫుల్ और पवित्र आत्माएं चाहिए। మరియు పవిత్రమైన ఆత్మలు కావాలి. इसके लिए దీనికోసం एडवांस पार्टी दिन प्रतिदिन मजबूत होती जाएगी। అడ్వాన్స్ పార్టీ రోజు ప్రతిరోజుకి బలంగా అయిపోతూ ఉంటుంది.
ఏ విధంగానైతే कोई चीज का सार निकाला जाता है, ఏ వస్తువు యొక్క సారమైనా తీయటం జరుగుతుంది. एक्सट्रैक्ट निकाला जाता है, ఎగ్జాస్ట్గా తీయటం జరుగుతుంది. तो सार में ज्यादा ताकत भर जाती है. ఎగ్జాక్ట్గా తీయటం జరుగుతుంది. ఆ సారంలోని శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. उसी तरह అదే విధంగా एडवांस पार्टी का फाउंडेशन बहुत पक्का है. అడ్వాన్స్ పార్టీ యొక్క ఫౌండేషన్ అనేది చాలా పక్కా. एडवांस पार्टी में అడ్వాన్స్ పార్టీలో ऊपर से लेकर नीचे तक टोटल कितने ग्रुप हैं? పైనుంచి తీసుకొని కింద వరకు టోటల్ ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 9 ग्रुप हैं, 9 గ్రూపులు ఉన్నాయి. जिनके लिए बोला వారి కోసం అన్నారు, एक भी पावरफुल संगठन तैयार होने पर ఒక్కటి పవర్ఫుల్ సంఘటన తయారయ్యి ఉన్నా కూడా एक ग्रुप दूसरे को खींचते हुए ఒక గ్రూపు రెండో గ్రూపుని లాగుతూ अंत में 108 की माला అంతిమములో 108 యొక్క మాల प्रत्यक्ष हो जाएगी. ప్రత్యక్షం అయిపోతుంది. तो जरूर पहले पहले कोई खींचने वाला ग्रुप होगा. అయితే తప్పకుండా మొట్టమొదట ఎవరో లాగే గ్రూప్ అనేది ఉంటుంది. जो और ग्रुप्स को खींचेगा. ఏదైతే వేరే ఇతర గ్రూపుల్ని లాగుతుంది. तो खींचने वाले में ज्यादा पावर हुई అయితే లాగే వారిలో ఎక్కువ పవర్ అనేది ఉంటుందా, या जो खींचे चले आवेंगे उनमें ज्यादा पावर हुई? లేక లాగితే ఎవరైతే వచ్చేస్తూ ఉంటారో వాళ్ళలో ఎక్కువగా పవర్ అనేది ఉంటుందా? आकर्षित करने वाले में पावर कही जाएगी ఆకర్షించే వారిలో పవర్ ఉంటుంది అని అనడం జరుగుతుందా, या आकर्षित होने वाले में पावर कही जाएगी? లేక ఆకర్షింపబడే వారిలో పవర్ ఉందని అనడం జరుగుతుందా? एक है खींचने वाला ఒకరయ్యారు లాగేవారు, और बाकी ये सब खींचे चले आने वाले. మరియు మిగతా వారందరూ కూడా లాగబడి వచ్చేవారయ్యారు. इससे साबित होता है దీని ద్వారా రుజువవుతుంది कि 9 ग्रुप्स में जो पहला ग्रुप है ఏమనంటే 9 గ్రూపుల్లోని ఏదైతే మొట్టమొదటి గ్రూప్ ఉందో उसके लिए बोला దాని గురించి అన్నారు, कि इस फर्स्ट ग्रुप का फाउंडेशन बहुत पक्का है. ఈ ఫస్ట్ గ్రూప్ యొక్క ఫౌండేషన్ అనేది చాలా పక్కా అయ్యింది. कोई मकान का फाउंडेशन जितना पक्का और गहरा होता है ఏదైనా ఇల్లు యొక్క ఫౌండేషన్ ఎంతైతే లోతుగా ఉంటుందో పక్కాగా ఉంటుందో उतनी ऊंची ऊंची बिल्डिंग बनाई जा सकती है. అంత ఎత్తైన బిల్డింగ్ని తయారు చేయటం జరుగుతుంది. हमने कहा कि स्थापना का कार्य हम भी మేమన్నాము స్థాపన యొక్క కార్యాన్ని మేము కూడా बहुत जोर शोर से कर रहे हैं. చాలా జోరుగా చేస్తూ ఉన్నాము. कोई भी आत्मा बाबा के संदेश से वंचित न रह जाए. ఏ ఆత్మ కూడా బాబా యొక్క సందేశం ద్వారా వంచితమై ఉండకూడదు. ऐसी ऐसी सेवाएं
అటువంటి సేవలు हमारे ग्रुप के द्वारा भी चल रही है। మా గ్రూప్ ద్వారా కూడా నడవబడుతుంది. ये किसने कहा? ఇది ఎవరన్నారు? संदेशी ने कहा। సందేశి అన్నారు. माना उनकी संदेश देने मात्र की सेवा चल रही है। అనగా వారి యొక్క సందేశం మాత్రంగా ఇచ్చేటటువంటి సేవ అనేది నడుస్తుంది. तो बोला स्थापना का कार्य आप कर रहे हो, అయితే అన్నారు, స్థాపన యొక్క కార్యాన్ని మీరు చేస్తున్నారు, और हम नई दुनिया के फाउंडेशन का कार्य कर रहे हैं। మేము కొత్త ప్రపంచం యొక్క ఫౌండేషన్ యొక్క కార్యాన్ని మేము చేస్తున్నాము. फाउंडेशन जितना मजबूत होगा, ఫౌండేషన్ ఎంత లోతుగా ఉంటుందో, బలంగా ఉంటుందో, उतना बाद में कार्य అంత తరువాత కార్యం गहराई से, ऊंचाई से और पावरफुल तैयार होगा। లోతుగా, ఉన్నతంగా మరియు ఎత్తుగా తయారవుతుంది. तो संदेशी ने पूछा, मम्मा हमारे संगठन के पुरुषार्थ में तेजी कब आएगी? అప్పుడు అయితే సందేశి అడిగారు, మమ్మ మా సేవ యొక్క కార్యంలోని వేగం అనేది ఎప్పుడు పెరుగుతుంది? तो मम्मा ने कहा, అయితే మమ్మ అన్నారు, कि अभी आप लोगों का टेंशन कम है, ఏమనంటే ఇప్పుడు మీ యొక్క అటెన్షన్ అనేది తక్కువగా ఉంది. क्यों? ఎందుకని? बेसिक नॉलेज से जो संदेशी संदेश लेकर के गई, బేసిక్ నాలెడ్జ్ నుండి ఎవరైతే సందేశాన్ని తీసుకొని వెళ్ళారో उसके लिए ऐसे क्यों बोला कि अभी आपका टेंशन कम है? వారి కోసం ఎందుకని అలా అనడం జరిగింది, మీ యొక్క అటెన్షన్ అనేది ఇప్పుడు తక్కువగా ఉంది అని. माने जो भी एडवांस पार्टी की एडवांस नॉलेज है, అనగా ఏదైతే అడ్వాన్స్ పార్టీ యొక్క అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది ఉందో उस ओर आपका रुझान कम है। అటువైపు మీ యొక్క రుజాన్ అనేది తక్కువగా ఉంది, आपका टेंशन कम है। మీ యొక్క అటెన్షన్ అనేది తక్కువగా ఉంది. बहुतों के अंदर चलता है कि समय आएगा, చాలా మంది లోపల నడుస్తుంది, సమయం వస్తుంది, तो हम भी देख लेंगे, तैयार हो जाएंगे। అప్పుడు మేము చూసేస్తాము, తయారు కూడా అయిపోతాము. तो आप समय का इंतजार करते हो, అయితే మీరు సమయం యొక్క ఎదురు అనేది ఎదురు చూస్తారు. సమయం जड़ है या चैतन्य है? జడమా లేక చైతన్యమా? हैं? समय జడం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. समय को परिवर्तन करने वाला चैतन्य है या जड़ है? సమయాన్ని పరివర్తన చేసేవారు చైతన్యమా లేక జడమా? परिवर्तन करने वाला चैतन्य है, పరివర్తన చేసేవారు చైతన్యం అయ్యారు. और समय स्वयं जड़ है। మరియు సమయం అనేది స్వయం జడమయ్యింది. समय का पहिया है, సమయం యొక్క చక్రం అయ్యింది. ड्रामा को समय कह सकते हैं। డ్రామాని సమయం అని అనవచ్చు. चार अरों वाला ये
एक पहिया है जो घूमता रहता है। 4 ఆయామాల యొక్క 4 చక్రాలయ్యాయి, తిరుగుతూ ఉంటాయి. कलयुग से सतयुग लाने के निमित्त कोई तो बनता है। కలియుగం నుండి సత్యుగంగా తయారు చేయడం కోసం ఎవరో ఒకరు నిమిత్తం అయితే అవుతారు కదా. निमित्त साकार को कहा जाता है। నిమిత్తం సాకారాన్ని అనడం జరుగుతుంది. तो जो आत्माएं इंतजार करने वाली हैं समय का, అయితే ఏ ఆత్మలైతే సమయం గురించి ఎదురు చూసేవై ఉంటాయో वो पावरफुल ग्रुप में आ सकती है क्या? వారు అప్పుడు పవర్ఫుల్ గ్రూపులోకి రాగలుగుతారా ఏంటి? वो पावरफुल ग्रुप में नहीं आ सकती क्योंकि इंतजार करने वालों की लिस्ट में है। వారు పవర్ఫుల్ గ్రూపులోకి రాలేరు, ఎందుకంటే ఎదురు చూసే వారి యొక్క గ్రూపులో ఉన్నారు. पावरफुल ग्रुप में वो कहे जावेंगे పవర్ఫుల్ గ్రూపులో ఎవరు అనబడడం జరుగుతుంది అంటే जो इंतजाम करने में लगे हुए हैं। ఎవరైతే ఏర్పాటు చేసుకునే దానిలో ఇముడిపడి ఉన్నారో. ऐसे नहीं అలా ఏమీ కాదు, कि जब होगा तब देखा जाएगा। ఎప్పుడైతే అవుతుందో అప్పుడు చూడడం జరుగుతుంది. हम भी कर लेंगे, మేము కూడా చేస్తాము, हम भी देख लेंगे। మేము కూడా చూస్తాము. इसलिए इंतजार करने वाला ग्रुप बार बार पूछता है అందువలనే ఎదురు చూసేటటువంటి గ్రూప్ అనేది మాటి మాటికి అడుగుతుంది, कि अभी कितना समय है। ఏమనంటే ఇప్పుడు ఇంకా ఎంత సమయం అనేది ఉంది. लेकिन बाबा ने कई बार इशारा दिया है కానీ బాబా చాలాసార్లు సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. कि समय की सुइयां आप हो, घड़ियां आप हो। ఏమనంటే సమయం యొక్క సూదులు మరియు గడియారం మీరయ్యారు. आप बच्चे ही పిల్లలైన మీరే समय को नजदीक लाने वाले हो। సమయాన్ని దగ్గరగా తీసుకొచ్చేవారయ్యారు. आप अगर पूछते हो कि समय कब आएगा, ఒకవేళ మీరు అడిగినట్లయితే సమయం ఎప్పుడు వస్తుంది అని, तो ये बात सुन करके हंसी आती है। అయితే ఈ విషయాన్ని విని నవ్వొస్తుంది. अभी तो कोई कोई है जो पुरुषार्थ करता है। ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు, వారు పురుషార్థాన్ని చేస్తున్నారు, हिम्मत रखता है। ధైర్యం పెట్టుకుంటున్నారు. लेकिन ऐसा चाहिए जो चारों तरफ से एक ही आवाज हो। కానీ ఏ విధంగా కావాలి అంటే నలువైపుల నుండి ఒకటే ధ్వని ఉండాలి, एक ही संकल्प हो, ఒకటే సంకల్పం ఉండాలి, सबका एक ही पुरुषार्थ हो। అందరిది ఒకటే పురుషార్థమై ఉండాలి. जैसे ఏ విధంగానైతే जब कोई किला फतेह करना होता है ఏదైనా కోటని జయించాల్సి ఉంటుందో तो किले को जीतने से पहले उसको चारों ओर से घेर लेते हैं। కోటని జయించడానికి ముందు నలువైపుల నుండి కోటని చుట్టుముట్టేస్తారు. एक तरफ भी उसको छोड़ते नहीं हैं। ఒకవైపు కూడా దానిని వదిలిపెట్టరు. पहले चारों तरफ से घेरा लगा करके फिर हमला किया जाता है। మొదట నలువైపులా చుట్టుముట్టి తర్వాత ఆక్రమణ అనేది చేయటం జరుగుతుంది. तो आप
का भी सब तरफ से एक ही आवाज आएगा। అయితే మీది కూడా నలువైపుల నుండి ఒకటే ధ్వని అనేది వస్తుంది. कि अभी परिवर्तन करना है। ఏమనంటే ఇప్పుడు పరివర్తనని చేయాలి. आबू अब्बा के घर जाना है। ఆబు అబ్బా యొక్క ఇంటికి వెళ్ళాలి. तब आप देखेंगे चारों तरफ का आवाज। అప్పుడు మీరు చూస్తారు నలువైపుల యొక్క ధ్వనిని. सबका एक संकल्प అందరి యొక్క ఒక్క సంకల్పం. और सबकी अवस्था में कितना जल्दी परिवर्तन आता है। మరియు అందరి యొక్క అవస్థలో ఎంత త్వరగా పరివర్తన అనేది వస్తుంది. तो बाबा ने कहा అయితే బాబా అన్నారు कि देखो ఏమనంటే చూడండి, आज वतन में आपकी मम्मा ఈరోజు వతనంలో మీ యొక్క మమ్మ और ये सब बहनें आई हैं। మరియు ఈ అందరూ అక్కయ్యలు వచ్చి ఉన్నారు. मम्मा ने भी शरीर छोड़ दिया మమ్మ కూడా శరీరాన్ని వదిలిపెట్టేశారు. और बहुत सी बहनों ने भी शरीर छोड़ दिया। మరియు చాలా మంది అక్కయ్యలు కూడా శరీరాన్ని వదిలిపెట్టేశారు. शरीर छोड़ने के बाद శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత कहाँ की बात बताई? ఎక్కడి విషయం చెప్పడం జరిగింది? वतन की बात बताई। వతనం యొక్క విషయాన్ని చెప్పటం జరిగింది. वतन कोई ऊपर नीचे नहीं है। వతనం అనేది ఎక్కడో పైన కింద అనేది లేదు. वही आत्माएं सूक्ष्म शरीर से प्रवेश करके पाठ बजाती हैं। అవే ఆత్మలు సూక్ష్మ శరీరంతో ప్రవేశించి పాత్రని చేస్తున్నాయి. परंतु बीज रूप आत्मा में पाठ बजाने के कारण बीज रूप स्टेज धारण कर लेती है। కానీ బీజరూపీ ఆత్మలలో పాత్ర చేసిన కారణంగా బీజరూపీ స్టేజ్ని ధారణ చేసి అభినయిస్తున్నాయి. वो सब आई है। వారందరూ వచ్చి ఉన్నారు. मम्मा भी है। మమ్మ కూడా ఉన్నారు. इतने महारथी इकट्ठे हुए हैं। ఇంతమంది మహారథీలు కలవబడి ఉన్నారు. तो चलो అయితే పదండి, आज बाबा आप सब बच्चों को सैर कराता है। ఈరోజు బాబా మిమ్మల్ని అందరినీ తిరిగించటానికి తిప్పడం కోసం తీసుకువెళ్తున్నారు. तो बाबा हम सबको लेकर के सागर के किनारे पहुँचे। అయితే బాబా మమ్మల్ని అందరినీ తీసుకొని సముద్రం యొక్క ఒడ్డుకు చేరుకున్నారు. తీరమునికి చేరుకున్నారు. और सागर में बहुत ऊंची ऊंची लहरें उठ रही थी। మరియు సాగరంలో చాలా ఉన్నతమైన అలలు లేస్తున్నాయి. वो सागर जड़ा होगा या चैतन्य होगा? ఆ సాగరుడు జడమయ్యారా లేక చైతన్యమయ్యారా? जड़ सागर में जड़ लहरें उठती हैं। జడ సాగరంలోని జడ అలలు అనేవి లేస్తాయి. और चैतन्य सागर में మరియు చైతన్య సాగరంలో चैतन्य ज्ञान की ऊंची ऊंची लहरें उठती हैं। చైతన్య జ్ఞానం యొక్క ఉన్నతమైన అలలు అనేవి లేస్తాయి. तो बाबा ने सबसे पूछा అయితే బాబా అందరినీ అడిగారు और कहा మరియు అన్నారు, बच्चे పిల్లలు सागर की गहराई में जाएंगे। సాగరం యొక్క లోతులోకి వెళ్తారా? तो संदेशी ने कहा बाबा అయితే సందేశి అన్నారు, బాబా इतनी ऊंची ऊंची लहरें उठ रही है। ఇంత ఉన్నతమైన అలలు అనేవి లేస్తున్నాయి.
इन लहरों के बीच में तो ఈ అలల మధ్యలో అయితే डॉट डॉट డాట్ డాట్ संदेशी से बोला नहीं गया। సందేశి చెప్పలేకపోయారు. तो बाबा देख करके मुस्कुराया। అయితే బాబా చూసి చిరునవ్వుని నవ్వారు. बोला అన్నారు, पहले तुम जाओ बच्ची, ముందు నీవు వెళ్ళు అమ్మాయి. मैंने सबकी ओर देखा నేను అందరి వైపు చూశాను. तो सब बाबा को देख रहे थे। అయితే అందరూ బాబాని చూస్తున్నారు. मैं भी बाबा को देखने लगी। నేను కూడా బాబాని చూస్తూ ఉన్నాను. बाबा ने कहा जाओ जाओ। బాబా అన్నారు, వెళ్ళు వెళ్ళు. तो मैं गई। అయితే నేను వెళ్ళాను. जैसे मैं अंदर गई तो जहाँ तहाँ मेरे पाँव पड़ते थे, ఏ విధంగా అయితే నేను వెళ్ళానో, ఎక్కడెక్కడైతే నా పాదం అనేది పడిందో, जहाँ भी पाँव पड़े वो लहरें शांत होती गई। ఎక్కడెక్కడైతే పాదాలు అనేవి పడ్డాయో అక్కడ అలలు అనేవి శాంతైపోయాయి. अरे एडवांस नॉलेज की गहराई में बुद्धि लगाएंगे तो समझ में आएगी बात। అరే అడ్వాన్స్ నాలెడ్జ్లోని బుద్ధిని అనేది పెట్టినట్లయితే అప్పుడు అర్థమవుతుంది బుద్ధికి. बात को समझने की कोशिश ही नहीं करेंगे విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నమే చేయలేనట్లయితే तो हलचल होगी అప్పుడు అలజడి అనేది అవుతుందా, या शांति होगी। లేక శాంతి అనేది జరుగుతుందా? ऊपर ऊपर से लहरों को देख लिया, పై పై నుండి ఆ అలలని చూసేశారు. लेकिन अंदर में कितनी शांति समाई हुई है। కానీ లోపల ఎంత శాంతి అనేది ఇమిడి ఉంది. तो सागर के तल्ले में भी जाना चाहिए ना। అయితే సాగరం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళాలి కూడా కదా. थोड़ी दूर जाकर के बाबा को देखा కొంచెం దూరం వెళ్ళి బాబాని చూశారు. और बोला बाबा मैं वापस आऊं। ఏమనంటే అన్నారు, బాబా నేను తిరిగి వచ్చేయాలా? तो बाबा ने बोला भले आ जाओ। బాబా అన్నారు, భలే వచ్చేసే. वापस आकर के देखा तो बाबा తిరిగి వచ్చి చూసినట్లయితే బాబా नाव बना बना करके डाल रहा था। నావని తయారు చేసి చేసి వేస్తున్నారు. नाव के बारे में क्या बोला है? నావ గురించి ఏమనడం జరిగింది? ईश्वरीय नॉलेज में नाव किसको कहा जाता है? ఈశ్వరీయ నాలెడ్జ్లోని నావా అని దేనిని అనడం జరుగుతుంది? नैया कहो नाव कहो, నయ్య అనండి, నావా అనండి. నయ్య పడవ, सत्य की नैया సత్యమైన పడవ हिलेगी डुलेगी लेकिन కదులుతుంది, ఊగిసలాడుతుంది, కానీ डूबेगी नहीं। మునగదు. और फिर बाबा नाव बना रहा था। మరియు బాబా నావని తయారు చేస్తున్నారు. तो सत्य के द्वारा बनाई हुई नाव అయితే ఆ సత్యమైన వారితో తయారు చేయబడినటువంటి పడవని डूबने वाली नाव हो सकती है क्या?
మునిగే పడవ అవుతుందా ఏంటి? बाबा नाव बना रहा था, बना बना करके सागर में डाल रहा था। బాబా పడవని తయారు చేస్తున్నారు, తయారు చేసి చేసి సాగరంలో వేస్తున్నారు. और वे नैयाएं మరియు ఆ పడవలు अंदर अंदर में जाती जा रही थी। లోపలికి వెళ్తూ ఉన్నాయి. कोई कोई नाव ऐसी भी थी కొన్ని పడవలు అలాంటివి కూడా ఉన్నాయి, जो वहीं चक्कर काट के डूब रही थी। అక్కడే తిరిగి మునిగిపోతూ ఉన్నాయి. पानी का भंवर पड़ता है ना, నీళ్ళ యొక్క ప్రవాహం అనేది, వరద అనేది వస్తుంది కదా, उस भंवर के जाल में नाव ఆ నీళ్ళ యొక్క పొంగులో నావ कोई फंसती है तो डूब కొన్ని పడవలు ఇరుక్కుపోతాయి, కొన్ని మునిగిపోతాయి, जाती है, కొన్ని మునిగిపోతాయి. और कोई ऐसी भी थी మరియు కొన్ని అటువంటివి కూడా ఉన్నాయి, जो लहरों को पार करती जा रही थी। ఆ అలల నుండి తీరానికి కూడా చేరుకుంటూ ఉన్నాయి. जैसे लहरों के ऊपर उड़ रही थी, ఏ విధంగా అయితే అలల మీద నుండి ఎగురుతూ ఉన్నట్లున్నాయి. और तीसरी तरह की नाव भी थी మరియు మూడవ రకము నావ కూడా, పడవ కూడా ఉంది, जो एकदम शांत होकर की चल रही थी। చాలా శాంతిగా అయ్యి నడుస్తూ ఉంది. कोई प्रकार की हलचल नहीं थी। ఎటువంటి ప్రకారమైన అలజడి అనేది లేదు. बाबा मम्मा से पूछता है, బాబా మమ్మాని అడుగుతారు, कि बच्ची ఏమనంటే అమ్మాయి, ये नावें कोई हलचल में हैं, ఈ నావలు కొన్ని అలజడిలో ఉన్నాయి. ये सागर विषय सागर है ना, ఈ సాగరం విషయ సాగరం అయ్యింది కదా, उसमें कोई नावें हलचल में हैं, దీనిలో కొన్ని నావలు అలజడిలో ఉన్నాయి, और कोई नावें बड़े शांत में हैं। మరియు కొన్ని నావలు చాలా శాంతిగా ఉన్నాయి, कोई डूब रही है, కొన్ని మునుగుతూ ఉన్నాయి. क्या होना चाहिए ఏమవ్వాలి? है? शांत में होना चाहिए। శాంతిగా ఉండాలి. ज्ञान की पराकाष्ठा का मतलब ही है शांत। జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటేనే శాంతి. कैसे भी दुष्ट व्यक्तियों की हलचल हो, ఎటువంటి దుష్ట వ్యక్తుల యొక్క అలజడి ఉన్నా కూడా, विकराल वातावरण हो, వికరాలమైన వాతావరణం అయి ఉండి కూడా, परिस्थितियां हो, పరిస్థితులు వచ్చినా కూడా, हिलाने डुलाने वाली, కదిపేవి మరియు చలింపజేసేవి అయినా, जैसे कि 100 बगलों के बीच में ఏ విధంగానైతే 100 మంది కొంగల మధ్యలో एक हंस अपनी मौज मस्ती में मस्त रहता है, ఒక హంస తన ఖుషీలో మస్తీలో ఖుషీగా ఉంటుంది, మస్తుగా ఉంటుంది. कोई कुछ भी बोले, ఎవరు ఏమన్నా కూడా, डाउन करने की कोशिश करे, డౌన్ చేసేటటువంటి ప్రయత్నంని చేసినా కూడా, हिलाए डुलाए, కదిపినా చలింపజేసినా,
लेकिन कोई असर नहीं। కానీ ఏమీ ప్రభావం అనేది చూపించకూడదు. ऐसी भी नवैया थी అటువంటి పడవలు కూడా ఉండేవి, जो शांत होकर के चल रही थी। ఏవైతే శాంతిగా అయ్యి నడుస్తూ ఉన్నాయి. तो बाबा ने पूछा, అయితే బాబా అన్నారు, बताओ मम्मा, చెప్పు మమ్మా, ये क्या बात है? ఇదే విషయం అయ్యింది. कोई नवैया हलचल में है, కొన్ని నావలు అలజడలో ఉన్నాయి, कोई डूब रही है కొన్ని మునుగుతూ ఉన్నాయి, और कोई बड़े शांत में चल रही है। మరియు కొన్ని చాలా శాంతిగా నడుస్తూ ఉన్నాయి. इसका क्या कारण है? దీని కారణం ఏమయ్యింది? तो मम्मा ने बाबा की तरफ देखा, అయితే మమ్మ బాబా వైపు చూశారు, फिर सभी दादियों की तरफ देखा। మరియు దాదీలందరి వైపు చూశారు. तो बाबा मुस्कुराते रहे। అప్పుడు బాబా నవ్వుతూ ఉన్నారు. बाबा ने कहा, బాబా అన్నారు, अच्छा మంచిది, मैं अभी आता हूँ। ఇప్పుడే నేను వస్తాను. आप लोग आपस में रूढ़ियान करके बताओ మీరు పరస్పరం ఆత్మిక సంభాషణ చేసి చెప్పండి, कि तीनों प्रकार की नवैयों में ऐसा अंतर क्यों है? ఏమనంటే 3 రకాల పడవల్లో ఈ తేడా అనేది ఎందుకుంది? फिर हमने कहा मम्मा को, అప్పుడు మేమన్నాము మమ్మాతో, कि मम्मा आप बताओ ఏమనంటే మమ్మ మీరు చెప్పండి, ये कैसी नावें थी? ఈ పడవలు ఎలాంటివి అయి ఉన్నాయి? जड़ लकड़ की बनी हुई नावें मात्र थी, జడ కర్రతో చేసినటువంటి పడవలు మాత్రంగా అయ్యాయా, या चैतन्य नवैया थी? లేక చైతన్యమైన పడవలయ్యాయా? कैसी थी? ఎటువంటివయ్యాయి? तो मम्मा ने कहा, आप लोगों का क्या विचार है? అయితే మమ్మ అన్నారు, మీ యొక్క విచారణ ఏమయ్యింది? तो हमने कहा అప్పుడు మేమన్నాము, कि हम लोगों का तो यही विचार है ఏమనంటే మా విచారణ అయితే ఇదే అయ్యింది, कि जिन नवैयों की डोर ఏ పడవల యొక్క తాడు అనేది, దారము అనేది बाबा के हाथ में है, బాబా యొక్క చేతిలో ఉందో, जिनकी बुद्धि की डोर ఎవరి బుద్ధి యొక్క దారము అనేది बाबा के हाथ में है, బాబా యొక్క చేతిలో ఉందో, जिनका खिवैया बाबा है, ఎవరి కివయ్య అయితే బాబా అయ్యారో उनकी नाव शांति पूर्वक पार लग जाती है। వారి యొక్క పడవ అనేది శాంతిపూర్వకంగా ఒడ్డుకి చేర్చబడుతుంది. ये कौन सी डोर है? ఇది ఏమీ దారం అయ్యింది? और बाबा कौन सा है? మరియు బాబా ఏమయ్యారు? बुद्धि की डोर है, బుద్ధి యొక్క దారం తాడు అయ్యింది, और उन बुद्धि की डोर के द्वारा खेने का काम बाबा साकार का है। మరియు ఆ బుద్ధి యొక్క తాడు ద్వారా లాగేటటువంటి వారు బాబా అయ్యారు, जिसमें निराकार काम करता है।
ఎవరిలోనైతే నిరాకారుడు కార్యాన్ని చేస్తారో. नवैयों की बुद्धि నావలి యొక్క బుద్ధి बाप के हाथ में है। తండ్రి యొక్క చేతిలో ఉంది. ये तो पार्शलिटी की बात हो गई। ఇది పార్షాలిటీ పక్షపాతం యొక్క విషయం అయ్యింది. कि कोई की डोर बाबा ने अपने हाथ में ले ली, ఏమనంటే కొంతమంది యొక్క తాడుని బాబా తన చేతిలోకి తీసుకున్నారు. कोई की डोर ढीली छोड़ दी, కొంతమంది యొక్క తాడుని ఢీలాగా వదిలిపెట్టేశారు. और कोई की डोरी మరియు కొంతమంది యొక్క తాడుని हाथ से ही निकल जाने दी तो डूब गई। చేతు నుండి జారనిచ్చారు. చేతి నుంచి జారిపోయింది, మునిగిపోయింది. ऐसे क्यों? అలా ఎందుకని? ये स्वेच्छा की बात है ఇది స్వేచ్ఛ యొక్క విషయం అయ్యిందా या बाबा की बात है? లేక బాబా యొక్క విషయం అయ్యిందా? जिन्होंने स्वेच्छा से अपने जीवन की डोरी ఎవరైతే స్వేచ్ఛతో తమ యొక్క తాడుని बाबा के हाथ में दे दी, బాబా యొక్క చేతిలోకి ఇచ్చేశారో, परवाह नहीं की, పట్టించుకోలేదు. एक शिव बाबा ఒక్క శివ్ బాబా, दूसरा न कोई, ఇంకెవ్వరూ ఇతరులు లేరు. वो नवैया डूब नहीं सकती। ఆ నావలు మునిగిపోలేవు. और जो మరియు ఎవరైతే अपनी बुद्धि की डोरी को తమ యొక్క బుద్ధి యొక్క తాడుని पूरा सौंपने में పూర్తిగా అప్పగించడంలో हलचल में आती है, అలజడిలోకి వస్తారో, दूसरों को जीवन की डोरी ఇతరులకి జీవితం యొక్క తాడుని सौंप देती है। అప్పగించేస్తారు. कभी निश्चय कभी अनिश्चय में आते, ఒక్కొక్కసారి నమ్మకము, ఒక్కొక్కసారి అపనమ్మకంలోకి వస్తారో, डोरी हिलती डुलती रहती। తాడు అనేది కదులుతూ విదులుతూ ఉంటుంది. वो मीडियम पुरुषार्थी नवैया है। కదులుతూ చలిస్తూ ఉంటుంది. వారు మీడియం పురుషార్థి పడవలయ్యారు. और जो अपनी डोरी के देने के बाद మరియు ఎవరైతే తమ తాడుని ఇచ్చిన తరువాత और आत्माओं के प्रभाव में आकर डोरी को वापस ले लेती है, ఇతరుల యొక్క ప్రభావంలోకి వచ్చి తాడుని తమ చేతుల్లోకి తీసేసుకుంటారు, వాపస్ తిరిగి తీసేసుకుంటారు. उनके लिए बाप भी क्या कर सकता है? వారి కొరకు బాబా కూడా ఏం చేయగలరు? तो ये बात सुन करके मम्मा मुस्कुराई అయితే ఈ విషయాన్ని విని మమ్మ నవ్వారు. और बोला, మరియు అన్నారు, देखो बाबा ने 3 प्रकार के दृश्य दिखाए। చూడండి, బాబా 3 ప్రకారాల దృశ్యాలను చూపించారు. एक तो वो नवैया ఒకటయ్యింది అటువంటి నా పడవ, जो थोड़ी देर चली और बाद में डूब गई। కొంచెం సమయం నడిచింది, తర్వాత మునిగిపోయింది. तो बाबा के प्रभाव में रही అది బాబా యొక్క ప్రభావంలో ఉండిందా, या और आत्माओं के प्रभाव में आकर के डूब गई? లేక ఇతరుల యొక్క ప్రభావంలోకి వచ్చి మునిగిపోయిందా? जन्मों में जिन्होंने जैसा जैसा पार्ट बजाया है,
63 జన్మలలో ఎవరెవరు ఏ విధంగా పాత్రని అభినయించారో वैसी वैसी शूटिंग अभी हो रही है। అటువంటి షూటింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. बनी बनाई बन रही अब कछु बननी ना है। తయారు చేయబడింది, తయారు చేయబడుతుంది, తయారు చేయనున్నది. ఇప్పుడేమీ తయారు చేయవలసిన అవసరం అనేది లేదు. बाबा कहते हैं, బాబా అంటారు, कि कुछ बच्चे हैं जो कहते हैं हम बाबा के हैं, కొంతమంది పిల్లలు అంటారు మేము బాబా వారిని అయ్యాము. लेकिन मुख से कहते हैं కేవలం నోటితో అంటారు और अंदर से डरते हैं। మరియు లోపల నుండి భయపడతారు. निश्चय बुद्धि न होने के कारण, నమ్మకం లేని కారణంగా. संपूर्ण निश्चय बुद्धि नहीं है। సంపూర్ణమైన నమ్మకం అనేది లేదు. निश्चय हिलता डुलता रहता है। నమ్మకం అనేది కదులుతూ ఊగిసలాడుతూ ఉంటుంది. तो नवैया डूब जाती है అప్పుడు పడవ అనేది మునిగిపోతుంది. और दूसरे प्रकार के वो बच्चे మరియు రెండవ ప్రకారం వారు ఎటువంటి పిల్లలు అంటే जिनकी डोर వారి యొక్క తాడు बाबा के हाथ में थी, బాబా యొక్క చేతిలో ఉండేది. लेकिन वो बच्चे बार बार डोरी को हिलाते थे। కానీ ఆ పిల్లలు మాటిమాటికి తాడుని ఊపేవారు. डोरी तो बाबा के हाथ में दी, తాడునైతే బాబా చేతిలోకి ఇచ్చారు, लेकिन बार बार प्रश्न चित्त हो जाते थे। కానీ మాటిమాటికి ప్రశ్న చిత్తుగా అయిపోయేవారు. प्रश्न चित्त होने से ప్రశ్న చిత్తులుగా అయినట్లయితే डोरी हिल जाती थी। తాడు అనేది ఊగిసలాడిపోయేది, हलचल में आ जाते थे। అలజడిలోకి వచ్చేసేవారు. अब क्या होगा, ఇప్పుడేం జరుగుతుంది, कैसे होगा, ఎలా జరుగుతుంది, अब क्या करेंगे, ఇప్పుడేం చేస్తాము, हम कैसे आगे चलेंगे, మేము ఎలా ముందుకు నడుస్తాము, ये हलचल में आ जाते थे। ఈ అలజడిలోకి వచ్చేసేవారు. लेकिन फिर भी కానీ అయినా కూడా अंदर में ये आता था లోపల ఇది వచ్చేది, कि बाबा बैठा है, ఏమనంటే బాబా కూర్చొని ఉన్నారు. बैठा है। కూర్చొని ఉన్నారు. ये 18 जनवरी 18 జనవరి 1969 को चला गया। 1969లో వెళ్ళిపోయారా? क्या बुद्धि में बैठा था, ఏం బుద్ధిలో కూర్చొని ఉండేది? बाबा बैठा है या चला गया। బాబా కూర్చొని ఉన్నారా లేక వెళ్ళిపోయారా? जिनकी बुद्धि में ఎవరి బుద్ధిలో అయితే एडवांस नॉलेज के बतौर ये बैठा, అడ్వాన్స్ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ నాలెడ్జ్ ద్వారా ఇది కూర్చుంది. कि बाबा अभी भी ఏమనంటే బాబా ఇప్పుడు కూడా बैठा हुआ है। కూర్చొని ఉన్నారు. बैठा हुआ का मतलब क्या, కూర్చొని ఉన్నారు అంటే దీని అర్థం ఏమయ్యింది? जैसे मुरली में बोलते हैं, ఏ విధంగా అయితే మురళీలో అంటూ ఉంటారు, बाप बैठ बच्चों को समझाते हैं। తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. बैठ समझाते हैं, खड़े కూర్చొని అర్థం చేయిస్తారు, होके समझाते हैं, నిలబడి అర్థం చేయిస్తారు, लेटे लेटे समझाते हैं, పడుకొని అర్థం చేయిస్తారు, सोते सोते समझाते हैं। నిద్రపోతూ అర్థం చేయిస్తారు. बैठ बच्चों को समझाते हैं, क्या मतलब हुआ,
కూర్చొని అర్థం చేయిస్తారు అంటే దీని అర్థం ఏమయ్యింది? जरूर वो निराकार बाप తప్పకుండా ఆ నిరాకారుడు తండ్రి साकार तन में సాకార శరీరంలో प्रवेश करता है, बैठता है ప్రవేశిస్తారు, కూర్చుంటారు और बैठने के बाद समझाता है। మరియు కూర్చున్న తర్వాత అర్థం చేయిస్తారు. जो बाप का विरुद्ध है ఏదైతే తండ్రి యొక్క వాగ్దానం అయ్యింది, बच्चों के साथ रहेंगे, పిల్లలతో తోడులో ఉంటారు, साथ खाएंगे, साथ తోడులో తింటారు, चलेंगे, తోడులో నడుస్తారు, श्वासों श्वास साथ निभाएंगे, శ్వాస ప్రతి శ్వాసలో తోడును నిభాయిస్తారు और साथ साथ घर जाएंगे। మరియు తోడులో ఇంటికి వెళ్తారు. ये निश्चय जिन बच्चों का पक्का हो जाता है, ఈ నమ్మకం అనేది ఏ పిల్లలకైతే పక్కాగా అయిపోతుందో एडवांस नॉलेज के बतौर అడ్వాన్స్ నాలెడ్జ్ ద్వారా कि बाप साकार में अभी भी मौजूद है, తండ్రి సాకారంలో ఇప్పుడు కూడా హాజరై ఉన్నారు. तो उनकी बुद्धि में आता है అప్పుడు వారి బుద్ధిలోకి వస్తుంది कि हम क्यों चिंता करें, ఏమనంటే మేము ఎందుకు చింత చేస్తాము, बाबा बैठा हुआ है, బాబా కూర్చొని ఉన్నారు, टाइम अनुसार हमें टचिंग देगा, టైం అనుసారంగా మాకు టచింగ్ని ఇస్తారు, डायरेक्शन देगा। డైరెక్షన్ ఇస్తారు. इस प्रकार हलचल में होते हुए भी बाबा को सब कुछ समर्पण कर देते हैं। ఈ ప్రకారంగా అలజడిలో ఉంటూ కూడా అన్ని బాబాకి సమర్పితం చేసేస్తారు, संकल्प भी अर्पण कर देते हैं। సంకల్పాన్ని కూడా అర్పితం చేసేస్తారు. जो बाबा कहे ఏదైతే బాబా చేస్తారో చెప్తారో और जैसे कराए, ఏ విధంగా అయితే చేయిస్తారో तो बाबा कैसे कहेगा, అయితే బాబా ఏ విధంగా చెప్పిస్తారు చెబుతారు कैसे कहेगा। ఎలా చెబుతారు? बाबा ने तो सन 68 में 69 में शरीर छोड़ दिया, బాబా అయితే क्या ऊपर 1969లో శరీరాన్ని వదిలిపెట్టేశారు. మరి పైన से अब आवाज आएगी, పైనుండి ధ్వని అనేది వస్తుందా? जैसे मुसलमान लोग कहते हैं ఏ విధంగా అయితే ముసల్మాన్లు అంటూ ఉంటారు, अल्लाह मियाँ ने ये फरमाया, అల్లా మియా ఈ విధంగా ఆజ్ఞని ఇచ్చేశారు, చెప్పారు. तो क्या ऊपर से आवाज आती है। మరి ఏంటి పైనుండి ఏమైనా శబ్దం వస్తుందా? ये बात नहीं, ఈ విషయం కాదు. जरूर कोई साकार तन के द्वारा बाबा टाइम पर डायरेक्शन देता है। తప్పకుండా ఏదో ఒక సాకార శరీరం ద్వారా డైరెక్షన్ అనేది ఇస్తారు. और तीसरे प्रकार की वो नवैया थी మరియు మూడవ ప్రకారమైన పడవలు ఏమయ్యాయి అంటే जो पूरी तरह से समर्पण बुद्धि, ఎవరైతే పూర్తిగా సమర్పణ బుద్ధి అయి ఉన్నారో, हम तो हैं ही प्रैक्टिकल में बाबा के हवाले, మేము ప్రాక్టికల్గా బాబాకి అప్పగించిన వారిమై అయ్యాము. जरा भी किसी प्रकार का संकल्प विकल्प नहीं। కొంచెం కూడా ఎటువంటి సంకల్ప వికల్పము లేదు. परंतु ऐसे बच्चे కానీ అటువంటి పిల్లలు सिर्फ 25% थे। కేవలం 25% మాత్రం ఉండేవారు. तो मम्मा ने कहा देखो అయితే మా అమ్మ అన్నారు, చూడండి वर्तमान समय इतनी आत्मा ऐसी हैं వర్తమాన సమయంలో ఇంతమంది ఇటువంటి ఆత్మలు ఉన్నారు.
लेकिन కానీ अभी समय के अनुसार संगम युग का 1 सेकंड का परिवर्तन ఇప్పుడు సమయానుసారంగా సంగమయుగం యొక్క 1 సెకండ్ अविनाशी परिवर्तन बन जाता है। అవినాశీ పరివర్తనగా అయిపోతుంది. और वो अविनाशी परिवर्तन बनता है संपूर्ण निश्चय से। మరియు ఆ అవినాశీ పరివర్తన ఎలా తయారవుతుంది అంటే సంపూర్ణ నిశ్చయం ద్వారా తయారవుతుంది, సంపూర్ణ నమ్మకం ద్వారా తయారవుతుంది, संपूर्ण समर्पण भाव से। సంపూర్ణ సమర్పణ భావన ద్వారా. क्यों? ఎందుకని? क्योंकि जितना अर्पण में होता है ఎందుకంటే ఎంత అర్పణమయిగా అవుతారో उतना ज्ञान का दर्पण అంత జ్ఞానం యొక్క దర్పణ पावरफुल बन जाता है। పవర్ఫుల్గా తయారైపోతుంది. ज्ञान की पराकाष्ठा वाला జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఉన్నవారు बाप की पहचान में रहेगा। తండ్రి యొక్క గుర్తింపులో ఉంటారు. तो हलचल में नहीं आवेगा। అప్పుడు అలజడిలోకి రారు. जो है जैसा है ఎలాంటి వారు, ఏ విధమైన వారు, जिस रूप में पार्ट बजा रहा है ఏ రూపంలో పాత్రని అభినయిస్తున్నారు, निश्चय बुद्धि होकर के चलते हैं। నమ్మక బుద్ధిలుగా అయ్యి నడుస్తారు. तो संपूर्ण समर्पण भाव जरूरी है। అయితే సంపూర్ణ సమర్పణ భావన అనేది తప్పనిసరి అయ్యింది. लेकिन जब कभी मेरा కానీ ఎప్పుడైతే నాది और कभी तेरा మరియు అప్పుడప్పుడు నీది ये भाव आ जाता है ఈ భావన అనేది వచ్చేస్తుంది, तो हलचल हो जाती है। అప్పుడు అలజడిలోకి వచ్చేస్తుంది. हाय मेरी नवैया का क्या हाल होगा? హాయ్, నా పడవ యొక్క పరిస్థితి ఏమవ్వనున్నది? और जिनके अंदर ये चलता है कि मैं बाबा का, बाबा मेरा, మరియు ఎవరిలోనైతే ఇది నడుస్తుందో నేను బాబా దానిని, బాబా నావారయ్యారు, मेरा जवाबदार तो बाबा ही है, నా యొక్క జవాబుదారుడు బాబాయే అయ్యారు, तो उनको हलचल नहीं होती है। అప్పుడు వారికి అలజడ అనేది రాదు. हर बात में अचल रहते हैं। ప్రతి విషయంలోని దృఢమైన వారిగా ఉంటారు, చలించని వారిగా ఉంటారు. तो आप सब लोग ऐसी स्थिति में स्थित हो అయితే మీరందరూ అటువంటి స్థితిలో స్థిరమై ఉన్నారా? मैंने कहा अब इसके लिए हमें क्या करना चाहिए? నేను అన్నాను, దీనికోసం మాకు ఏం చేయాల్సి ఉంటుంది? तो मम्मा ने कहा అయితే మమ్మ అన్నారు, इसके लिए 2 बातें चाहिए। దీనికోసం 2 విషయాలు కావాలి. एक कंट्रोलिंग पावर ఒకటి కంట్రోలింగ్ పవర్ और दूसरा रूलिंग पावर। మరియు రెండవది రూలింగ్ పవర్. लेकिन కానీ कभी बच्चे कंट्रोल तो कर लेते हैं, ఒక్కొక్కసారి పిల్లలు కంట్రోల్ అయితే చేసేస్తారు. संकल्पों की ट्रेन चलती है సంకల్పాల యొక్క ట్రైన్ అనేది నడుస్తుంది, और ब्रेक पावरफुल है तो कंट्रोल कर लेते हैं। ఒకవేళ బ్రేక్ అనేది
పవర్ఫుల్ అయినట్లయితే కంట్రోల్ చేసేస్తారు. लेकिन కానీ फिर रूल नहीं कर पाते. కానీ రూల్ చెయ్యలేరు. और रूलिंग पावर नहीं है. రూలింగ్ పవర్ అనేది లేదు. परंतु कभी रूल कर लेते हैं. కానీ ఒక్కొక్కసారి రూల్ రాజాయి పవర్ని చేసేస్తారు, రాజాయిని చేసేస్తారు. तो कंट्रोल नहीं कर पाते. అప్పుడు కంట్రోల్ చేయలేకపోతారు. तो रूलिंग पावर और कंट्रोलिंग पावर दोनों का बैलेंस रहना चाहिए. అయితే రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ యొక్క రెండింటి యొక్క బ్యాలెన్స్ అనేది కావాలి. बैलेंस नहीं रहता है బ్యాలెన్స్ అనేది ఉండకపోయినట్లయితే तो हलचल में आते हैं. అప్పుడు అలజడిలోకి వచ్చేస్తారు. ये दो बातें अगर बच्चे अपने जीवन में धारण कर लें ఒకవేళ ఈ రెండు విషయాల్ని పిల్లలు తమ జీవితంలో ధారణ చేసేసుకున్నట్లయితే जैसे ब्रेक लगाते हैं ఏ విధంగానైతే బ్రేక్ను వేస్తారు तो पुर्जों को पूरा कंट्रोल किया जाता है. అప్పుడు అన్ని పార్ట్స్ని కంట్రోల్ చేయటం జరుగుతుంది. जैसे 4 व्हीलर चलाते हैं ఏ విధంగా అయితే 4 వీలర్ని నడిపిస్తారు तो అప్పుడు ब्रेक लगाते समय सिर्फ एक पांव काम करता है బ్రేక్ వేసేటప్పుడు కేవలం ఒక పాదం అనేది కార్యాన్ని చేస్తుందా या दोनों पांव काम करने चाहिए. లేక రెండు పాదాలు పని చెయ్యాలా? है? जो స్టూడెంట్ అన్నారు రెండు పాదాలు పని చెయ్యాలి అని. ड्राइवर होंगे वो जानते होंगे. ఎవరైతే డ్రైవర్ అయి ఉంటారో వాళ్ళకు తెలుసేమో. एक पांव ब्रेक लगाए ఒక్క పాదం అనేది బ్రేక్ వేస్తుంది और दूसरा पांव మరియు రెండవ పాదము सहयोग न दे సహయోగాన్ని ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే तो गाड़ी को जोर से धक्का लगेगा. అప్పుడు గాడికి త్వరగా తోయబడుతుంది, దక్క అనేది లభిస్తుంది और एक्सीडेंट हो सकता है. మరియు యాక్సిడెంట్ అయిపోతుంది. तो इंद्रियों की रूलिंग पावर चाहिए. అయితే ఇంద్రియాల యొక్క రూలింగ్ పవర్ అనేది కావాలి. संकल्पों की कंट्रोल चाहिए. సంకల్పాల యొక్క కంట్రోల్ కావాలి. अगर ऐसा जीवन में धारणा कर ले ఒకవేళ ఆ విధంగా జీవితంలో ధారణ అనేది చేసేసినట్లయితే तो सारी हलचल खत्म. అప్పుడు అన్ని అలజడులు సమాప్తం. और बाबा जो कहता है अचल अडोल स्थिर అయితే బాబా ఏదైతే చెబుతారో కదలని చలించని స్థిరంగా దృఢంగా तो ऐसी उनकी बुद्धि बन जाएगी. అప్పుడు వారిది అటువంటి బుద్ధి తయారైపోతుంది. इतने में बाबा आए ఇంతలోనే బాబా వచ్చారు. तो चंद्रमणि दादी ने कहा बाबा मम्मा ने तो बहुत अच्छा जवाब सुनाया. అప్పుడు చంద్రమణి దాది అన్నారు, బాబా మమ్మ చాలా మంచిగా సమాధానాన్ని అర్థం చేయించారు, వినిపించారు. बाबा ने कहा देखो बच्चे బాబా అన్నారు, చూడండి పిల్లలు, मम्मा सरस्वती మమ్మ సరస్వతి ज्ञान
ज्ञानेश्वरी कैसे बनी? జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఏ విధంగా తయారయ్యారు? क्या ఏంటి? ज्ञान में ही तीखी नहीं, జ్ఞానంలో తీక్షణం కాదు, జ్ఞానంలోనే తీక్షణం కాదు, ज्ञानियों की ईश्वरी है, జ్ఞానీల యొక్క ఈశ్వరి, ज्ञानियों की भी कंट्रोलर। జ్ఞానీల యొక్క కంట్రోలర్ కూడా అయ్యారు. कैसे बनी? ఏ విధంగా అయ్యారు? हर बात को मम्मा 1 सेकंड में जज कर लेती थी। ప్రతి విషయాన్ని మమ్మ ఒక్క మినిట్లోని జడ్జి చేసేసేవారు, ఒక్క నిమిషంలో జడ్జి చేసేసేవారు. और जज करने के बाद जैसी बात है वैसा ही बताती थी। మరియు జడ్జి చేసిన తర్వాత ఎటువంటి విషయమో అదే విధంగా చెప్పేవారు. मम्मा अपनी शक्ति सेना మమ్మ తమ యొక్క శక్తి సేన और पांडव सेना के सहित तैयार है। మరియు పాండవ సేనతో రెడీగా ఉన్నారు. कहाँ तैयार है? ఎక్కడ తయారై ఉన్నారు? कौन से वतन में तैयार है? ఏ వతనులో తయారై ఉన్నారు? स्थूल वतन में तैयार है या सूक्ष्म वतन में तैयार है? స్థూల వతనులో తయారై ఉన్నారా లేక సూక్ష్మ వతనులో తయారై ఉన్నారా? है? स्थूल वतन में होते हुए भी స్థూల వతనంలో ఉంటూ కూడా मन और बुद्धि से మనసు మరియు బుద్ధితో सूक्ष्म स्टेज में है, సూక్ష్మ స్టేజ్లో ఉన్నారు. जिसे कहा जाता है सूक्ष्म वतन। దీనినే సూక్ష్మ వతనం అని అనడం జరుగుతుంది. पांडवों के साथ పాండవులతో పాటు और शक्तियों के साथ మరియు శక్తులతో పాటు अभी चारों तरफ से बच्चों के अंदर उपराम घर चलने की भावना, మరియు ఇప్పుడు నలువైపుల నుండి పిల్లలందరిలో ఉపరామం మరియు ఇంటికి వెళ్ళేటటువంటి తయారీ जब एकदम पक्की हो जाएगी ఎప్పుడైతే పక్కాగా అయిపోతుందో, పరిపక్వంగా అయిపోతుందో अब ये कार्य शुरू हो जाएगा। అప్పుడు ఈ కార్యం అనేది ప్రారంభమవుతుంది. तब तक ये कार्य रुका हुआ है, అంతవరకు ఈ కార్యం అనేది ఆగి ఉంది. इसलिए बच्चों को कहना అందువల్లనే పిల్లలకి చెప్పండి, आज के दिन मम्मा की सौगात है ఈ రోజు గురించి మమ్మ యొక్క కానుక ఏంటి అంటే कि उपराम बनो। ఉపరాంగా అవ్వండి. उपमाना ఉప అనగా नजदीक దగ్గరగా, और राम माना రామ్ అనగా राम के नजदीक पहुंचो। రామునికి దగ్గరగా చేరుకోండి. उपकृष्ण नहीं कहा जाता। ఉపకృష్ణ क्या? ఉపకృష్ణ అని అనడం జరగదు. ఏంటి? उपराम बनो। ఉపరాంగా అవ్వండి. अब घर चलने की तैयारी करो। ఇప్పుడు ఇంటికి వెళ్ళేటటువంటి తయారీని చేసుకోండి. जितना जितना उपराम बनते जाएंगे ఎంతెంత ఉపరాంగా తయారవుతూ ఉంటారు. तो जिसका అయితే అప్పుడు साथ करेंगे, స్నేహం చేస్తారో, नजदीक रहेंगे, దగ్గరగా ఉంటారో तो संग का रंग लगेगा या नहीं लगेगा? అప్పుడు సాంగత్యం యొక్క రంగు అనేది అంటుకుంటుందా లేక అంటుకోదా? है? जरूर संग का रंग लगेगा। తప్పకుండా సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. घर नजदीक दिखाई देगा।
ఇల్లు అనేది దగ్గరగా కనిపిస్తుంది. सबने बाबा से कहा, అందరూ బాబాతో అన్నారు, बाबा हम दादी से मिलना चाहते हैं. బాబా మేము దాదీతో కలవాలని అనుకుంటున్నాము. तो बाबा मुस्कराया. అప్పుడు బాబా నవ్వారు. अच्छा, అచ్చా, दादी से मिलने की आस है. దాదీతో కలిసేటటువంటి కోరిక ఉంది. वो स्लोगन भूल गया क्या? ఆ స్లోగన్ అనేది మర్చిపోయారా ఏంటి? एक शिव बाबा, दूसरा न कोई, और ఒక్క శివబాబా, ఇంకెవ్వరూ లేరు. सब आधार हिलने वाले हैं. ఇప్పుడు అన్ని ఆధారాలు కదలనున్నవి. रफू चक्कर होने वाले हैं. అదృశ్యమయ్యేవారయ్యారు. एक ही आधार है, ఒక్కటే ఆధారం అయ్యింది. जिसके लिए बोला उपराम. దీనికోసమే అనడం జరిగింది ఉపరామ్. उपदादी बोला क्या? ఉపదాది అన్నారా? उपदीदी बोला. ఉపదీది అన్నారా? उपकृष्ण बोला. ఉపకృష్ణుడు అన్నారా? नहीं, లేదు. क्या बोला? ఏమన్నారు? उपराम. ఉపరామ్. एक शिव बाबा, ఒక్క శివబాబా, दूसरा न कोई. వేరే వారెవరూ లేరు. बाबा ने दादी को इमर्ज किया. బాబా దాదీని ఇమర్చి చేసుకున్నారు. तो जैसे दादी आई ఏ విధంగా అయితే దాదీ వచ్చారు, और सब बच्चे दादी को घेर करके बैठ गए. మరియు పిల్లలందరూ దాదీని చుట్టుముట్టి కూర్చున్నారు. और दादी जैसे मम्मा के बीच में बैठी है, దాదీ ఏ విధంగా అయితే మమ్మ మధ్యలో కూర్చొని ఉన్నారు, वतन में दादी वैसी ही थी. వతనంలో దాదీ ఆ విధంగానే ఉన్నారు. दादी ने कहा मैं ठीक हूँ. దాదీ అన్నారు, నేను మంచిగా ఉన్నాను. क्योंकि हॉस्पिटलों के बहुत चक्कर लगाए थे ना. ఎందుకంటే హాస్పిటల్లోని చాలా తిరగడం జరిగింది కదా. तो क्या जवाब दिया? అయితే ఏం సమాధానాన్ని ఇచ్చారు? हॉस्पिटलों के चक्कर लगाने के बाद में హాస్పిటల్ తిరిగిన తర్వాత నేను ठीक हूँ. సరిగ్గా ఉన్నాను, మంచిగా ఉన్నాను. माना मौत से भी लड़ाई लड़के అనగా మృత్యువుతోటి కూడా యుద్ధం చేసి बार बार आई हूँ. మాటి మాటికి వచ్చాను. सब कार्य ठीक चल रहा है. అన్ని కార్యాలు మంచిగా నడుస్తూ ఉన్నాయి. हमारी और आपकी कंपटीशन चल रही है. మాది మరియు మీ యొక్క పోటీ అనేది, కాంపిటీషన్ అనేది నడుస్తుంది. इसकी ఎవరిది? दादी ने क्या कहा? దాది ఏమన్నారు? हमारी మాది और आपकी. మరియు మీది. आपकी माने किसकी? మీది అనగా ఎవరిది? हैं? मम्मा की. మమ్మాది. साकार में इस बात का कोई प्रूफ है? సాకారంలో ఈ విషయం గురించి ఏమైనా ప్రూఫ్ అనేది ఉందా? कि दादी मम्मा के कंपटीशन में बैठी हुई थी. ఏమనంటే దాది మమ్మ యొక్క పోటీలోని కూర్చొని ఉంది. नहीं, కాదు. वर्ल्ड मदर का टाइटल विदेशों से किसने लिया अखबारों में? పేపర్లలో వరల్డ్ మదర్ యొక్క టైటిల్, బిరుదుని ఎవరు తీసుకొని ఉన్నారు? हैं? दादी ने टाइटल लिया कि नहीं? దాది టైటిల్ని తీసుకున్నారా లేక తీసుకోలేదా? कौन सा टाइटल? ఏం టైటిల్? वर्ल्ड मदर, వరల్డ్ మదర్, जगदम्बा. జగదంబ. तो कंपटीशन हुआ या नहीं हुआ? అది కాంపిటీషన్ అయ్యిందా లేక అవ్వలేదా? कंपटीशन तो हो गया. కాంపిటీషన్ అయితే అయిపోయింది. साकार में भी कंपटीशन में थी. సాకారంలో కూడా పోటీలో ఉండేది. और మరియు
बजाएगी మరియు ఆకారిలో కూడా ఏదైతే పాత్రని చేస్తుందో वो कंपटीशन का पार्ट बजाएगी। అది కాంపిటీషన్ యొక్క పాత్రని అభినయిస్తుంది। और दूसरा प्रूफ, మరియు రెండో ప్రూఫ్ అయ్యింది। कोई दूसरा प्रूफ भी है? వేరే రెండో ప్రూఫ్ ఏమైనా ఉందా? पहले सेंटर्स में మొదట సెంటర్స్ లో ऊपर शिवलिंग का चित्र लगाया जाता था, పైన శివలింగం యొక్క చిత్రాన్ని పెట్టబడి ఉండేది और नीचे मम्मा बाबा दोनों के चित्र लगाए जाते थे। మరియు కింద మమ్మా బాబా ఇద్దరి యొక్క చిత్రాలని పెట్టబడి ఉండేది। बाद में क्या हुआ? తర్వాత ఏమైంది? किसने डायरेक्शन दिया? ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? मम्मा का चित्र धीरे से हटा दिया गया। మమ్మా యొక్క చిత్రాన్ని నెమ్మదిగా పక్కకు తప్పించేయటం జరిగింది। सब सेंटरों में से అన్ని సెంటర్ల నుండి ऊपर शिव పైన శివుడు और नीचे ब्रह्मा। మరియు కింద బ్రహ్మ। कृष्ण की सोल, కృష్ణుని యొక్క ఆత్మ, कृष्ण की सिंगल पूजा की शुरुआत हो गई। కృష్ణుని యొక్క సింగల్ యొక్క పూజ అనేది ప్రారంభం అయిపోయింది। राधा उर्फ मम्मा का चित्र हटा दिया गया। రాధా ఉర్ఫ్ మమ్మ యొక్క చిత్రాన్ని తప్పించేయటం జరిగింది। ये किस बात को प्रूफ करता है? ఈ విషయం దేని యొక్క ప్రూఫ్ని చేస్తుంది? है कि मम्मा आदि में भी कंपटीशन में थी। ఏంటంటే మమ్మ ఆదిలో కూడా కాంపిటీషన్లో ఉండేవారు। किसके? ఎవరితో? दादी के। దాదీతో। बीच में भी कंपटीशन में रही और अभी మధ్యలోని కూడా కాంపిటీషన్లో ఉండేవారు మరియు ఇప్పుడు కూడా भी कंपटीशन चालू है। కాంపిటీషన్ అనేది నడుస్తూ ఉంది। तो बोला हमारी और आपकी कंपटीशन चल रही है। అయితే అన్నారు మాది మరియు మీ యొక్క కాంపిటీషన్ అనేది నడుస్తుంది। इस समय का है ये संदेश। ఈ సందేశం అనేది ఏ సమయం అయ్యింది? अभी इसी साल ఇప్పుడు ఇదే సంవత్సరం 24 जून का संदेश है। 24 జూన్ యొక్క సందేశం అయ్యింది। तो दादी साकार में जीवित थी या नहीं थी? అప్పుడు దాది సాకారంలో జీవించి ఉన్నారా లేక లేరా? साकार में जीवित थी। సాకారంలో జీవించి ఉండేవారు। तो बोली అయితే అన్నారు आप एडवांस पार्टी में हो। మీరు అడ్వాన్స్ పార్టీలో ఉన్నారు। कौन? ఎవరు? वतन में जो इमर्ज हुई दादी थी, వతనంలో ఎవరైతే ఎమర్జ్ అయినటువంటి దాది ఉన్నారో అప్రత్యక్షమైన దాది ఉన్నారో वो मम्मा से बोली आप एडवांस पार्टी में हो। వారు మమ్మాతో అన్నారు మీరు అడ్వాన్స్ పార్టీలో ఉన్నారు और हम सबको घर ले जाने की तैयारी में हैं। మరియు మేమందరినీ ఇంటికి తీసుకువెళ్ళేటటువంటి తయారీలో ఉన్నాము। तो ब्रजेंद्र दादी पूछती है అప్పుడు బ్రిజేంద్ర దాది అడుగుతున్నారు कि बाबा ఏమనంటే బాబా दादी का ऐसा पार्ट क्यों है? దాది యొక్క అటువంటి పాత్ర ఎందువలన? तो बाबा इशारे में कहता है ये भी चाहिए। అప్పుడు బాబా సంకేతంతో చెబుతారు ఇది కూడా కావాలి।
अगर दादी जैसा पाठ नहीं होगा ఒకవేళ దాది లాంటి పాత్ర అనేది లేకపోయినట్లయితే तो माला तैयार हो जाएगी नंबरवार। అప్పుడు మాల అనేది నెంబర్ వారుగా తయారవుతుందా? है माला तैयार होगी? మాల తయారవుతుందా? अरे दादी, అరే దాది, अगर जो भी पुरुषार्थ करने वाले हैं ఎవరైతే పురుషార్థాన్ని చేసేటటువంటి వారు ఉన్నారో उन पुरुषार्थियों के बीच में ఆ పురుషార్థీల యొక్క మధ్యలో दादी अपना जोर शोर से कार्य नहीं करेगी దాది ఒకవేళ వేగవేగంగా కార్యాన్ని చెయ్యకపోయినట్లయితే तो पुरुषार्थियों का नंबर डिक्लेयर होगा क्या? అప్పుడు పురుషార్థీల యొక్క నెంబర్ అనేది డిక్లేర్ అవుతుందా ఏంటి? नहीं हो सकता। అవ్వలేదు। तो बोला అయితే అన్నారు दादी का ये पार्ट भी चाहिए। దాది యొక్క ఈ పాత్ర కూడా కావాలి। ये पार्ट बाबा के ब्राह्मण परिवार के शोकेस का कोहिनूर है। ఈ పాత్ర అనేది బాబా యొక్క పాత్ర యొక్క కోహునూర్ అయ్యింది। कौन सा पार्ट है? షోకేష్ యొక్క కోహునూర్ అయ్యింది। ఏం పాట అయ్యింది? दादा के बाप दादा के शोकेस का బాప్ దాదా యొక్క షోకేష్ యొక్క कोहिनूर हीरा है కోహునూర్ హీరా అయ్యింది। కోహునూరు వజ్రం అయ్యింది। और सबकी निगाह हीरे पर रहती है। మరియు అందరి యొక్క దృష్టి అనేది వజ్రం మీద ఉంటుంది। ये हीरा भी है ఇది వజ్రం కూడా అయ్యింది। और हीरो पार्टधारी भी है। మరియు హీరో పాత్రధారి కూడా అయ్యారు। और जो कुछ भी वर्तमान में चल रहा है మరియు వర్తమానంలో ఏదైతే నడుస్తూ ఉందో इसके अंदर बहुत राज समाया हुआ है। దీని లోపల చాలా రహస్యాలనేవి ఇమిడి ఉన్నాయి। कोई ड्रामा होता है, नाटक होता है, ఏదైనా డ్రామా ఉంటుంది, నాటకం అనేది ఉంటుంది। तो एक ग्रुप हीरे का होता है, हीरो ఒక గ్రూపు హీరో గ్రూప్ ఉంటుంది, వజ్రం యొక్క గ్రూప్ ఉంటుంది। पार्टधारी का। और एक ग्रुप विलियन पार्टधारी का होता है। మరియు వేరే గ్రూప్ అనేది విలన్ యొక్క గ్రూప్ యొక్క పార్ట్ అయి ఉంటుంది। जो विलियन पार्टधारी के सहयोगी होते हैं ఎవరైతే విలన్ పాత్రధారి యొక్క సహయోగిలై ఉంటారో वो अपना हीरो किसको मानते हैं? వారు తమ యొక్క है? హీరోగా ఎవరిని ఒప్పుకుంటారు? विलियन को मानते हैं। విలన్ ఒప్పుకుంటారు। और हीरो पार्टधारी के ग्रुप वाले మరియు హీరో పాత్రధారి యొక్క గ్రూప్ వారు हीरो को अपना हीरो मानते हैं। హీరోని తన హీరోగా అనుకుంటారు। अब दोनों में संघर्ष चलता है। ఇప్పుడు ఇద్దరిలో సంఘర్షణ అనేది నడుస్తుంది। बाद में पता चलता है कौन हीरो है తరువాత తెలుస్తుంది ఎవరు హీరో అయ్యారు, और कौन विलियन है। ఎవరు విలన్ అయ్యారు। तो दादी के इस पाठ के अंदर बहुत राज समाया हुआ है। అయితే దాది యొక్క ఈ పాత్రలోని చాలా రహస్యం అనేది ఇమిడి ఉంది। तो मैंने कहा बाबा क्या राज है? అయితే అప్పుడు నేను అన్నాను, బాబా ఏం రహస్యం ఉంది? कुछ तो सुनाओ। ఏదో వినిపించండి। तो बाबा ने कहा అప్పుడు బాబా అన్నారు, वो राज या तो गुड़ जाने ఆ రహస్యాన్ని లేకుంటే బెల్లానికి తెలియాలి, या गुड़ की गोथनी जाने। లేకుంటే బెల్లం యొక్క గోనికి తెలియాలి।
గోని సంచికి తెలియాలి. गुड़ माना शिव బెల్లము అనగా శివుడు और गुड़ की गोथरी माने साकार। మరియు బెల్లం యొక్క సంచి అనగా సాకారుడు. प्रजापिता ब्रह्मा, ప్రజాపిత బ్రహ్మ. उस राज को ఆ రహస్యాన్ని और अभी कोई नहीं जान सकता। ఇంకిప్పుడెవ్వరూ కూడా తెలుసుకోలేరు. परंतु కానీ जब समय आवेगा तो ये राज सिद्ध हो जाएगा। ఎప్పుడైతే సమయం అనేది వస్తుందో అప్పుడు ఈ రహస్యం అనేది సిద్ధైపోతుంది. बच्ची सब समझती है పిల్లలన్నీ అర్థం చేసుకుంటారు. क्या ఏంటి? अंधी नहीं है, గుడ్డిదేమీ కాదు, सब देखती है। అన్నీ చూస్తుంది. कौन ఎవరు? कौन किसकी बात हो रही है? ఎవరు? ఎవరి యొక్క విషయం అనేది నడుస్తుంది? दादी की। దాదీది. गांधारी अंधी थी, గాంధారి గుడ్డిదా? सब देखती थी, देखने అన్నీ చూసేదా? योग्य थी, చూసే యోగ్యమైనదా? या जानबूझ के ऐसा कर रही थी? లేక కావాలని చెప్పి అలా చేసేదా? है? जानबूझ करके पार्ट बजा रही थी। కావాలని చెప్పి పాత్రని అభినయించేది. तो बोला అయితే అన్నారు, कि बच्ची सब समझती है, అమ్మాయికి అంతా అర్థం చేసుకుంటుంది, देखती है, చూస్తుంది, अनुभव भी करती है। అనుభవాన్ని కూడా చేసుకుంటుంది. యా. ఏంటి? कि बाप का पार्ट क्या है, ఏమనంటే తండ్రి యొక్క పాత్ర ఏమయ్యింది, कौन है, ఎవరయ్యారు, कहाँ पार्ट बजा रहा है, ఎక్కడ పాత్రని అభిహేనిస్తున్నారు, कैसे पार्ट बजा रहा है। ఎటువంటి పాత్రని అభిహేనిస్తున్నారు. अनुभव भी करती है, समझती भी है, అనుభవాన్ని కూడా చేసుకుంటుంది, అర్థం కూడా చేసుకుంటుంది, देखती भी है। చూస్తుంది కూడా. परंतु కానీ रावण क्या कहता था? రావణుడు ఏమనేవాడు? रावण कहता था రావణుడు అనేవాడు, कि राम भगवान है, రాముడు భగవంతుడైనట్లయితే वो जानता था, అతనికి తెలుసు. परंतु हाथ पकड़े हुए था। కానీ మొంటితనం పట్టుకొని ఉండి ఉన్నాడు. जानते हुए भी जैसे न जानने का, తెలుసుండి కూడా తెలియలేనటువంటి पार्ट अदा कर रहा था। పాత్రని చేసేవాడు. अंत तक मुकाबला किया। అంతిమం వరకు ఎదుర్కొన్నాడు. ऐसे ही అదే విధంగా दादी भी अपना पार्ट बजा रही है। దాది కూడా తన పాత్రని అభినయిస్తుంది. सारे ब्राह्मण परिवार में మొత్తం బ్రాహ్మణ ప్రపంచంలో, जो भी బ్రాహ్మణ పరివారంలో बुद्धिमान बाप के बुद्धिमान बच्चे हैं, ఎవరైతే బుద్ధిమాన్ తండ్రి యొక్క బుద్ధిమాన్ పిల్లలు ఉన్నారో वो कहते हैं बाप साकार में आया हुआ है, వారంటారు తండ్రి సాకారంలో వచ్చి ఉన్నారు అని. और दादी क्या कहती? మరియు దాది ఏమంటుంది? ऐसा हो नहीं सकता। అలా అవ్వనే అవ్వదు. तो वंडरफुल पार्ट है। అయితే వండర్ఫుల్ పాత్ర అయ్యింది. बच्ची का तीसरा नेत्र बहुत पावरफुल है। అమ్మాయి యొక్క మూడవ నేత్రం అనేది చాలా పవర్ఫుల్ అయ్యింది. ऐसे नहीं అలా ఏం కాదు, कि शंकर जी का ही बहुत पावरफुल नेत्र है। శంకరుడి యొక్క నేత్రమే చాలా పవర్ఫుల్ నేత్రం అయ్యింది అని. जैसे बाप का टाइटल है ఏ విధంగా తండ్రి యొక్క టైటిల్ అయ్యిందో सर्वशक्तिवान, సర్వశక్తివంతుడు, तो माया का भी टाइटल क्या है? అయితే మాయ యొక్క టైటిల్ కూడా ఏమయ్యింది? सर्वशक्तिवान।
सर्वशक्तिवान बहुत पावरफुल नेत्र है। చాలా పవర్ఫుల్ నేత్రం అయ్యింది. आप सब तो इन स्थूल नेत्रों से देखते हो, మీరైతే అందరూ ఈ స్థూల నేత్రాలతో చూస్తారు, लेकिन बच्ची अपने पावरफुल नेत्र से देखती है। కానీ అమ్మాయి తన పవర్ఫుల్ నేత్రంతో చూస్తుంది, समझती है అర్థం చేసుకుంటుంది और समझ करके इशारा देती है। మరియు అర్థం చేసుకొని సంకేతాన్ని ఇస్తుంది. इन इशारों को ఈ సంకేతాలని कोई कोई समझते, కొంతమంది అర్థం చేసుకుంటారు. तो इस बात को हल्की रीति से नहीं लेना। అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. अच्छी तरह से गंभीरता से మంచిగా గంభీరంగా युक्त होकर के समझ करके चलना है। యుక్తియుక్తంగా అయ్యి అర్థం చేసుకోవాలి. फिर बाबा ने दादी को बहुत प्यार किया। అప్పుడు బాబా దాదీని చాలా ప్రేమించారు. क्यों? ఎందుకని? बहुत प्यार क्यों किया? ఎందుకు ఎక్కువ ప్రేమనిచ్చారు? दादी सारी सखियों से मिली जुली, దాది అందరి సఖులతో కలిసిమెలిసారు. फिर बाबा ने सबको अपने हाथों से बूंदी और पूरी खिलाई। బాబా తన చేతులతో అందరికీ బూందీ మరియు పూరీని తినిపించారు. और मम्मा को कहा, మరియు మమ్మాతో అన్నారు, मम्मा आपकी तो कर्माबाई की खिचड़ी है ना। మీదైతే కర్మాబాయి యొక్క ఖిచడి అనేది ఉంది కదా. तो दादी कहती है आज मैंने कर्माबाई की खिचड़ी बनवाई है। అయితే దాది అంటారు, నేను ఈరోజు కర్మాబాయి యొక్క కిచడీని చేయించాను. मम्मा मुस्कुराई మమ్మ నవ్వారు. और दादी ने अपने हाथों से मम्मा को खिचड़ी खिलाई। మరియు దాది తన చేతులతో మమ్మాకి కిచడీ తినిపించారు. और बाबा ने सबको टोली खिलाई। మరియు బాబా అందరికీ ప్రసాదాన్ని తినిపించారు. टोली खिलाते हुए ప్రసాదాన్ని తినిపిస్తూ मीठी दृष्टि देते विदाई दी। మధురమైన దృష్టినిస్తూ విదాయిని చేశారు. जैसे कि सभी को मर्ज किया था। ఏ విధంగానైతే అందరినీ ఎమర్జ్ చేసుకున్నారు, वैसे ही प्यार से विदाई देते मर्ज किया। అదే విధంగా ప్రేమగా విదాయిని ఇస్తూ పంపిస్తూ ఎమర్జ్ చేసుకున్నారు. फिर मर्ज किया। మరియు మర్జ్ చేసుకున్నారు. फिर बाबा ने आप सबको बहुत बहुत प्यार दिया। మరియు బాబా మీ అందరికీ చాలా ప్రేమని ఇచ్చారు. और मैं सबकी याद लेते साकार वतन में आ गई। ओम शांति। నేను అందరి యొక్క యాదుని తీసుకొని నేను సాకార వతనంలోకి వచ్చేసాను. ఓం శాంతి.